హరిదాస్ గారు బ్రహ్మాండంగా ఎక్సెల్ సూపర్ ఏదో స్కూటీ పెట్టుకొని దాని ముందు అక్షయ పాత్ర పెట్టుకొని ఆయన పాడే పని లేకుండా దానికి ఒక స్పీకర్ తగిలించి ఆ పాటలు పెట్టుకొని చక్కగా వెళుతున్నారు. కృష్ణార్పణం దాని గురించి మనం మాట్లాడటానికి లేదు. అయితే ఈ సంప్రదాయాన్ని పిల్లలకు అలవాటు చేయాలని ఈ పేరంటాలు మొదలైనటువంటి పద్ధతులు పెడతారు. రెండవ రోజు అయినటువంటి సంక్రాంతి పండుగ. అసలు సంక్రాంతి అనే పండుగ ఏంటంటే, సంక్రాంతి అనేది ఈ రోజుకు ఉన్నటువంటి పేరండి. సంక్రాంతి అని ఈ రోజును ఎందుకన్నారంటే, ధనుస్సంక్రమణం అంటే ధనుర్రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఇవాళ మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి రోజు కాబట్టి సమ్యక్ క్రమణం, సంక్రమణం అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి అడుగుపెట్టేటటువంటి రోజు కాబట్టి సంక్రమణం అన్నారు. సంక్రమణం జరిగే రోజు కాబట్టి దీన్ని సంక్రాంతి అన్నారు. సూర్యుడి యొక్క వెలుగు, సూర్యుడి యొక్క తేజస్సు భూమిపైన ప్రత్యక్షంగా పడేటటువంటి రోజు కాబట్టి, అట్లాగే సూర్యుడి యొక్క గమనం దక్షిణం నుండి ఉత్తరానికి మొదలైనటువంటి రోజు కాబట్టి వాళ్ళ ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అన్నారు. ఈ సంక్రాంతి రోజున సూర్య భగవాను మనందరం కూడా ఆరాధించాలి. సూర్యుడికి ఉత్తరాయణంలో తప్పకుండా మనం నమస్కారం చేయాలి. అందుకే ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి పండుగ రథసప్తమి అనే పేరుతో కూడా వస్తుంది. మిగతా దేవుళ్లలో అలంకార ప్రియో విష్ణు అంటారు. విష్ణుమూర్తికి అలంకారం చేస్తే ఇష్టం. ఎందుకంటే మీరు తిరుమలలో చూస్తే ఆయనకు రోజు అభిషేకం ఉండదండి, శుక్రవారం రోజే అభిషేకం చేస్తారు. మిగతా రోజులు ఏం చేస్తారంటే పూలమాలలు, తులసిమాలలు చక్కగా మారుస్తారు, ఆయనకు అలంకారం చేస్తారు. అలంకార ప్రియో విష్ణు అన్నారు. ఇక పరమేశ్వరుడికి ఏమి ఇష్టం అండి అన్నారు. ఆయన నెత్తిన గుక్కెడు నీళ్లు పోసి గుప్పెడు పత్రి వేసి చిటికెడు విభూతి రాస్తే చాలు ఆయన సంతోషిస్తాడు. అభిషేక ప్రియస్యవ అన్నారు. ఇక సూర్యుడికి ఏమి ఇష్టం అండి అన్నారు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు నమస్కార ప్రియో భాను అన్నారు. ఎందుకండి సూర్యుడికి నమస్కారం చేయటం? సూర్యుడికి నమస్కారం చేస్తే మనకు ఎట్లా ఆరోగ్యం ఇస్తాడు అన్న విషయాన్ని మనం ఒక్కసారి తాత్విక దృష్టితో కనుక విచారిస్తే, సూర్యుడికి నమస్కారం చేయాలంటే ఇంట్లో కూర్చొని నమస్కారం చేస్తే ఆ నమస్కారం సూర్యుడికి చెందదు. సూర్యుడికి నమస్కారం చేయాలంటే మనం ఇంటి బయట వెళ్ళి సూర్యుడు వెళ్తురు వచ్చే చోట, సూర్యుడు మనకి కనపడే చోటకి వెళ్ళి మనం నమస్కారం చేస్తాం. ఆ నమస్కారం చేసే సమయంలో సూర్యుడి యొక్క కిరణాలు మన శరీరం మీద పట్టడం వల్ల మన శరీరంలో D3 అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి వైటమిన్ మనకి మన శరీరానికి అందుతుంది. ఈ విషయం మన శాస్త్రం చెప్తే ఎవరు వినరు, వేదం చెబితే ఎవరు నమ్మరు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అని చెప్పి డాక్టర్కి ఒక 1000-2000 సమర్పించుకొని ఆయన దగ్గరికి వెళ్ళి గంట సేపు క్యూలో ఉంటే అప్పుడు డాక్టర్ చెప్తాడు. ఏమని చెబుతాడంటే, అమ్మ నీకు శరీరంలో D3 విటమిన్ తక్కువగా ఉంది కాబట్టి రోజు ఒక పావు గంట సేపు నీవు చక్కగా ఎండలో కూర్చో, అప్పుడు నీకు ఆరోగ్యం బాగుపడుతుందంటే ఆయన ఉచితంగా చెప్పే సలహా కాదు, 1000 రూపాయలు 2000 పుచ్చుకొని ఆయన సలహా చెప్తాడు. కాబట్టి అప్పుడు చక్కగా మన వాళ్ళందరూ వెళ్ళి ఎండలో కూర్చుంటారు. దీన్ని పాశ్చాత్యులు కూడా సన్బాత్ అనేటటువంటి పేరుతో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండేటటువంటి సూర్యుడిలో ఆ విధమైనటువంటి D3 విటమిన్ ఇచ్చే శక్తి ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు సూర్యుడికి నమస్కారం చేస్తే ఆరోగ్యం అని చెప్పారు. ఈ సంక్రాంతి పండుగ సూర్యుడికి సంబంధించినటువంటి పండుగ. చక్కగా సూర్యుడికి మనందరం కూడా నమస్కారం చేయాలి. దాంతోపాటు సంక్రాంతి పండుగ రోజు మన గృహదేవతలను మనం ఆరాధించి, ఈ సంక్రాంతి పండుగ అసలు ఇంత వైభవంగా ఎందుకు చేసుకుంటారు అంటే, మన భారతదేశాన్ని అన్నపూర్ణగా చెప్పారు. యావత్ ప్రపంచ దేశానికి అన్నం పెట్టేటటువంటి దేశంగా భారతదేశాన్ని చెప్పారు. భారతదేశంలో 70% మంది ప్రజలు వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నారు. వ్యవసాయ ఆధారంగా జీవించేటటువంటి ప్రజలకు పంటలు ఇంటికి చేరేటటువంటి సమయం కాబట్టి ఇంటి నిండా ఒడ్లు, ఇంటి రకాల గొడ్లు ఉంటే వాడు ఐశ్వర్యవంతుడని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఇంట్లో చక్కగా ధాన్యపు రాసులతో ఆనందంగా ఉండేటటువంటి సమయం కాబట్టి అందరూ ఆనందంగా చేసుకునే పండగ సంక్రాంతి పండుగ. అందుకని ఇంట్లోకి వచ్చినటువంటి ధాన్యపు బస్తాలకు, ధాన్యంతో నిండి ఉన్నటువంటి గాదికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి ధాన్యలక్ష్మిగా లక్ష్మీ పూజ చేయాలని శాస్త్రంలో చెప్పారు. దాంతోపాటు పితృదేవతలకు తప్పకుండా సంక్రాంతి పండుగ నాడు తర్పణం ఇవ్వాలి. తర్పణం ఇవ్వటం అనేటటువంటి సంప్రదాయం, ఆచారం లేని వాళ్ళు కనీసం పితృదేవతల్ని ఉద్దేశించి వాళ్ళ దగ్గర కొత్త బట్టలైనా సరే పెట్టుకొని పొంగలు చేసి పితృదేవతలకు తప్పకుండా నమస్కారం చేయాలి. ఎందుకంటే పంటలు ఇంటికి చేరి ఆనందంగా పండగ జరుపుకునేటటువంటి ఈ సందర్భంలో మన సంతోషానికి, మన ఆనందానికి, మన సుఖానికి మూలం ఎవరంటే మన పితృదేవతలు. కాబట్టి వాళ్ళని తప్పకుండా ఈరోజు స్మరించాలి. పితృదేవతారాధన వల్ల సంప్రదాయం ఫలితం ఏమిటండి అన్నారు. దైవ కార్యం వినా పితృకార్యం విశేష
శేషత అని శాస్త్రం. నీవు దేవతా కార్యం చేసినా చేయకపోయినా పితృదేవతలను మాత్రం నిరంతరం నీవు స్మరించాలి. వాళ్ళ అనుగ్రహం లేకపోతే నీకు ఏదీ కలగదు. ఎందుకంటే పితా దదాతి సత్పుత్రాన్, నీ తండ్రి కనుక మరణించుంటే నీ వంశవృద్ధి కలగాలి, నీకు పిల్లలు పుట్టాలి, నీకు పుట్టినటువంటి పిల్లలకు పిల్లలు పుట్టి నీ ఇంటి పేరు అభివృద్ధి చెందాలంటే నీ తండ్రి ఏ రూపంలో ఉన్నా అనుగ్రహించాలి. పితామహ దదాత్ ఐశ్వర్యం, నీకు చక్కటి సంపద కావాలి అంటే నీ తాతగారు అనుగ్రహించాలి. ఇక అట్లనే చక్కటి సుఖవంతమైనటువంటి జీవితం నీకు లభించాలి అంటే డబ్బులుంటే సుఖవంతమైన జీవితం రాదండి. డబ్బులు లేకపోయినా సరే కొంతమంది హాయిగా బ్రతుకుతారు. అటువంటి హాయిగా బ్రతికేటటువంటి జీవితం మన ముత్తాత గారు అనుగ్రహిస్తారని శాస్త్రం. కాబట్టి ఆనందంగా పండగ జరుపుకునేటటువంటి ఈ సందర్భంలో మన పితృదేవతలను కూడా మనం స్మరించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే ఈ రోజున పితృదేవతల తృప్తి కోసం నువ్వులు, బెల్లం, అట్లాగే బ్రాహ్మణకి ఇతోధికంగా స్వయం పాకం ఇట్లాంటి ద్రవ్యాలు ఇవ్వమన్నారు. ఎందుకండి అన్నారు, పితృదేవతలు మన వైపు చూసేటటువంటి రోజులు కొన్ని ఉన్నాయిట. అటువంటి వాటిల్లో మనకి సంప్రదాయంలో 3 రోజులు చెప్పారు. ఏమిటా 3 రోజులు అంటే, ఒకటి మహాలయ అమావాస్య, 2 సంక్రాంతి పండుగ, 3వది మన తెలుగు వారికి కొత్త పండుగగా ఆనందంగా జరుపుకునేటటువంటి సంవత్సరాది ఉగాది పండుగ. ఈ 3 రోజులు మాత్రం మనం పితృదేవతల యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. అటువంటి పితృదేవతల్ని సంక్రాంతి పండుగ రోజు తప్పకుండా ఆరాధించాలి. ఇక 3వ రోజు ఏమిటంటే దీన్ని కనుమ అన్నారు. ఈ కనుమ నాడు అసలు కనుమ పండుగ మనం ఎందుకు జరుపుకుంటామంటే, కనుమ నాడు మనం పశువుల్ని మనం పూజ చేస్తాం. కానీ ఇవాళ రేపట్లో చాలామందికి కనుమ పండుగ అంటే తెలిసింది ఏమిటంటే, మాంసాహారం తినేవాళ్ళు మాంసాహారాన్ని భుజించేటటువంటి పండగగా ఆనందంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఒక ఆయన ఈ మధ్య ఒక సామెత చెప్పాడు, ఏమండి కనుమనాడు కంచానికి భూమిక కొడితే కాశీ అన్నపూర్ణ గుడిలో గంట కొట్టినట్టు సమానం అటండి అన్నాడు. ఆయన ఇదంతా తినేవాళ్ళు తిండి కోసం పెట్టిన సామెతలరా, ఇవి సంప్రదాయంలో కనుమ అంటే కనుమనాడు కాకి కూడా మునుగుతుందన్నారు. అంటే కనుమ రోజు తప్పకుండా మళ్ళీ మనం చక్కగా తలస్నానం చేయాలి, పశువుల్ని మనం ఆరాధించాలి. ఎందుకంటే మనతో పాటు ఉండేటటువంటి పశువులు కూడా మనకి దైవం ఇచ్చినటువంటి సంపద. వ్యవసాయం ఆధారంగా జీవించేటటువంటి ప్రజలు ఇంత చక్కగా వ్యవసాయం చేసి ధాన్యం ఇంటి నిండా ఉన్నాయంటే దానికి కారణం ఎవరంటే, మనతో పాటు వ్యవసాయంలో చెమటోర్చినటువంటి ఎద్దులు, ఆ ఎద్దుల్ని మనకు అందించినటువంటి ఆవులు, అట్లాగే కొంతమంది దున్నపోతులు వ్యవసాయం కూడా చేస్తారు. కాబట్టి ఆయా దున్నపోతులు మన ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా సరే పశువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దయ వల్ల, వాటి యొక్క సేవ వల్ల మనం ఆనందంగా ఉన్నాం. కాబట్టి వాటికి మనం తప్పకుండా పూజ చేయాలి. కృష్ణ గారికి నేను ఇచ్చేటటువంటి సూచన ఏమిటంటే, మీరు చక్కగా నిన్నటి రోజున భోగి వేడుకలు జరిపారు, ఇవాళ రోజున సంక్రాంతి వేడుకలు కూడా జరిపారు. రేపు తప్పకుండా గో పూజ. ఎందుకంటే మీకు వ్యవసాయం లేదు, మనం వ్యవసాయం ఉన్నవాళ్ళు కూడా ఇవాళ ఎద్దులు వ్యవసాయం చేసేవాళ్ళు లేదు. ఇవాళ ఎద్దులు కూడా ట్రాక్టర్ రూపంలో ట్రాక్టర్ దున్నుతున్నాం. కాబట్టి మనం ట్రాక్టర్కి పూజ చేయాల్సిన అవసరం లేదు. చేసినా అది మనకి రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి గోపూజ తప్పకుండా మీరు చేయించండి. ఎందుకంటే భూలోకంలో మనకి కనపడేటటువంటి దైవం ఏమిటంటే గోమాతే మనకి కనపడే దైవం. ఎందుకంటే గోవుని మన సంప్రదాయంలో ఏమంటారంటే గోమాత అంటారు. తల్లి పాలు లేనటువంటి బిడ్డ ఆకలి తీర్చి బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి తల్లి ఎవరంటే గోమాత. ఎందుకంటే ఎటువంటి శరీర ధర్మం కలిగినటువంటి పిల్లవాడికైనా సరే ఆవు పాలు వాడి శరీరానికి శక్తినిస్తాయి, ఆవు పాలు వాడికి తేలిగ్గా జీర్ణం అవుతాయి. కాబట్టి పూర్వపు రోజుల్లో తల్లి పాలు లేనటువంటి పిల్లలకు ఆవు పాలు పోసేవాడు. అందుకే పూర్వపు రోజుల్లో ఉన్నటువంటి జనాలు బ్రహ్మాండమైన చైతన్యవంతంగా ఉత్సాహవంతంగా ఉండేవాళ్ళు. ఇవాళ రేపట్లో ఆవు పాలు తాగేవాళ్ళు లేరు, అందరూ గేదె పాలు తాగేవాళ్లే. అందుకే మనం బండి మీద వెళుతూ హారను కొట్టినా దీని దుంపదగా వాడు వెనక్కి చూస్తాడు తప్ప పక్కకు తప్పుకోడు. ఎందుకంటే ఆవు పాలు తాగినటువంటి శరీరం కాబట్టి శరీరం మొద్దుబారిపోయి ఉంటుంది. దీనికి సంకేతం ఏంటంటే చాలామంది పశువులు ఉన్న వాళ్ళు ఉండుంటారు. మనకి ఆవు దూడ పుట్టగానే చంగనాలు పెడుతూ దూకుతూ ఉంటుంది, కానీ గేదె దూడ మాత్రం ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటుంది. కాబట్టి మనం కూడా గేదె పాలు తాగుతూ అట్లా తయారయ్యాం. కాబట్టి ఆవు పాలు చాలా శ్రేష్టం. అందుకే ఆవు పాలనే దేవతా పూజలో కూడా వినియోగిస్తారు. ఆవు సాక్షాత్తు దైవం, ఆవు మేన సకల దేవతలుందరూ గోవు భక్తి ముక్తి గూర్చువేల్పు అని గోపూజ చేసినటువంటి వారి వంశం వృద్ధి చెందుతుంది. మనం రామాయణం కనుక చూస్తే రామాయణంలో రాముడికి ముందర తరాల వాళ్ళు సగరుడు, దిలీపుడు మొదలైనటువంటి వాడు
గోపూజ చేయటం వల్లే వాళ్ళ సూర్యవంశంలో రాముడి వంటి మహానుభావుడు జన్మించారు. భారతంలో కనుక మనం చూసినట్లయితే కృష్ణ పరమాత్మ తండ్రి అయినటువంటి నందుడు కూడా చక్కగా గోసేవ చేశాడు కాబట్టి సాక్షాత్తు గోవిందుడే ఆయనకి కుమారుడిగా జన్మించాడు. ఇప్పటికీ మనం గనక చూసినట్లయితే తిరుమల వెంకటేశ్వర స్వామి ఉనికిని మనకి లోకానికి తెలిపింది ఎవరంటే ఒక గోమాతే. పుట్టలో ఉన్నటువంటి స్వామివారికి ఆయన దాహార్తిని క్షుధార్తిని తీర్చడం కోసం గోమాత వెళ్ళి పుట్టలో పాలు కురిపిస్తూ ఉంటే గోవుని పోషించేటటువంటి గోవుని కాచేటటువంటి ఆ గోపాలకుడు గొల్ల వెళ్ళి ఆ పుట్ట మీద గొడ్డలి దెబ్బ కొడితే స్వామివారికి దెబ్బ తగిలి ఆయన బయటపడితే అప్పుడు స్వామి యొక్క దర్శనం లోకానికి ప్రకటీకృతమైంది. కాబట్టి ఇప్పటికి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తిరుమలలో మొట్టమొదటి దర్శనం ఇవాళ ఎవరికి అంటే ఆనాడు ఎవరైతే గొల్లవాడు స్వామిని గొడ్డలితో కొట్టినవాడు ఉన్నాడో ఆయన వంశస్థుడికే ఇవాళ కూడా సన్నిధి గొల్ల అనే పేరుతో మొట్టమొదటి దర్శనం ఇవాళ తిరుమలలో ఆయనకి జరుగుతుంది. అంటే ఆ రోజున వాళ్ళు గోసేవ చేశారు కాబట్టి దాని ఫలితంగా ఇప్పటికి కూడా కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వరుడి యొక్క దర్శనాన్ని మొట్టమొదటిగా వాళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి గోసేవకు ఇంత ప్రాముఖ్యత ఉంటుంది. అట్లాగే గోవులను రేపు శుభ్రంగా కడిగి పశువులను శుభ్రంగా కడిగి వాటిని రకరకాల మువ్వలతో రకరకాల అలంకరణ వస్తువులతో అలంకరించి కొన్ని ప్రాంతాల్లో ఆవులకు కానీ ఎద్దులకు కానీ రేపటి రోజున మెళ్ళో తాడు కట్టరండి, తమ్మే వెయ్యరు, వాటిని స్వేచ్ఛగా వదిలిపెడతారు రేపు పశువుల పండగ అనే ఉద్దేశ్యంతో. అట్లాగే రేపటి రోజున ఉప్పుడు పిండి అని ఉప్పు మొదలైనటువంటి ద్రవ్యాలు కలిపి ఆ ఆవులకు బలవంతంగా కూడా రేపు తినిపించే సంప్రదాయం గోవుల్ని పోషించే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మనుషులకు ఎట్లయితే వ్యాధులు వస్తాయో పశువులకు కూడా ఇట్లానే వ్యాధులు వచ్చే సీజన్ కాబట్టి వాటికి వ్యాధులు రాకూడదనే ఉద్దేశంతో పశువుల పండుగగా కనుమ పండుగ చేస్తారు. ఇక 4వ రోజు అయినటువంటి ముక్కనుమ రోజు ఏం చేస్తారంటే బొమ్మల కొలువు కూడా ఈ భోగి పండుగ రోజు పెడతారు. కాబట్టి బొమ్మల కొలువుని పూర్తి చేసేటటువంటి సంప్రదాయంగా బొమ్మల పెళ్లి చేసేటటువంటి పండగగా ఈ ముక్కనుమ రోజున మన పెద్దలు సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తారు. అసలు మనం ఎందుకు బొమ్మల కొలువు పెట్టాలి అనేది ఒక్క నిమిషంలో చెప్పి నా వానికి విరామాన్ని ఇస్తాను. బొమ్మల కొలువు పెట్టడంలో ఉన్న అంతరార్థం ఏమిటంటే అసలు బొమ్మల కొలువు పూర్వపు రోజుల్లో బొమ్మలంటే ఇవాళలాగా హీ మ్యాన్, జెంటిల్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ బొమ్మలు పూర్వపు రోజుల్లో లేవు. పూర్వపు రోజుల్లో బొమ్మలు ఏముండేవంటే ఆడపిల్లలు చక్కగా ఆడుకోవడానికి కొయ్య బొమ్మలు, పెళ్లి కొడుకు బొమ్మ, పెళ్లి కూతురు బొమ్మ, దానితో పాటు చెక్క గురుగులు అని ఉండేవాళ్ళు. తెలుసు కదా మీకు, చెక్క గిన్నెలు, చిన్న చిన్న చెక్క గురుగులు. పిల్లలు ఆడుకుంటూ మేము వంట చేస్తున్నాం, వడ్డిస్తున్నాం, భోజనం చేస్తున్నాం అని పిల్లలు చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ ఇళ్లలో జరిగేది అవే కదా. ఆ రోజుల్లో ఈ స్విగ్గీ బొగ్గి లేవు కాబట్టి అందరూ వంట చేస్తేనే కడుపు నిండేది. కాబట్టి పిల్లలు కూడా ఆటల్లో ఈ భోజనాలు పెట్టడం, వంట చేయడం ఆడేవాళ్ళు. ఈ వంటలో ఏం చేసేవాళ్ళు అంటే పూర్వపు రోజుల్లో పెద్దవాళ్ళు కూడా ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇవాళ కూడా ఆచారం ఉంది. కొత్త గురుగులు పెడతారండి, అంటే కొత్త గిన్నెలు, బొమ్మ గిన్నెలు పెడతారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆచారం ఏంటంటే ఒక పెళ్ళయిన తర్వాత 5 గిన్నెలు కోడల చేత పెట్టిస్తారు మొదటి సంవత్సరం. 2వ సంవత్సరం 10 గిన్నెలు పెట్టిస్తారు. 3వ సంవత్సరం 15 గిన్నెలు పెట్టిస్తారు. 4వ సంవత్సరం 5 గిన్నెలు పెట్టిస్తారు. 6వ సంవత్సరం 5వ సంవత్సరం 25 గిన్నెలు పెట్టిస్తారు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం పెట్టినటువంటి గిన్నెల్లో ఒక గిన్నె వాళ్ళు ఉంచుకుంటారు. దాంట్లో రేగిపళ్ళు, మిఠాయిలు ఇవన్నీ పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ పంచుతారు. మిగతా వాటిల్లో మిఠాయిలు, రేగిపళ్ళు, కొంత దక్షిణ, పసుపు కుంకుమ పూలు పెట్టి ముత్తైదువులకి ఇస్తారు. అసలు ఈ గిన్నెలు పెట్టడంలో ఉన్న అంతరార్థం ఏమిటండి అన్నారు. దీనికి కూడా మనకు ఒక పురాణంలో ఒక కథ ఉంది. యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి ఉత్తరాయణ ప్రారంభ కాలంలో 100 గిన్నెలు పెట్టి ఆవిడ శ్రీమన్నారాయణమూర్తి కోసం ఆవిడ చక్కగా పూజ చేసేదిట. యమధర్మరాజు దగ్గర పూజ చేయడానికి గిన్నెలే ఉంటాయండి. ఈ మరణించినటువంటి వాడు ప్రతివాడు యమలోకానికి వెళ్ళాలి కాబట్టి మనుషుల యొక్క పుర్రెలు ఆవిడ గిన్నెలు కాబట్టి పూజ చేసేదిట. అయితే ఆవిడ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా 95 గిన్నెలు దొరికాయి కానీ 5 గిన్నెలు దొరకలేదుట. అప్పుడు ఆవిడ అడిగితే, భర్త గారు భార్య అడిగితే ఏదైనా కాదంటాడా? యమధర్మరాజు ఏం చేసేవాడంటే మృత్యుదేవతను పిలిచి ఒక 5 పుర్రెలు తెమ్మని చెప్పేవాట. అందుకే మృత్యుదేవత ఈ సమయంలో, ఈ చలికాలంలో భూలోకంలో అనేక మరణాలు సంభవిస్తూ ఉంటాయి. మీరు కూడా చూసే ఉంటారు. ఎండాకాలంలో కంటే వానాకాలంలో కంటే ఈ చలికాలంలో హార్ట్ అటాకులు, అకాల మరణాలు మనకు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి యమధర్మరాజు మృత్యుదేవతని భూలోకం మీద పంపించి మన ఇంటికి వచ్చే మన పుర్రెలు తీసుకెళ్లకుండా ఉండటం కోసం మన ఇంట్లో బొమ్మల కొలువు అనేటటువంటి పేరుతో 5 గిన్నెలు మనం ఏర్పాటు చేసేటటువంటి సంప్రదాయం మన పెద్దలు మనకు ఏర్పాటు చేశారు. దానితో పాటు బొమ్మల పెళ్లి మనం
ఎందుకు చేయటం అంటే ఏ ఇంట్లో పెళ్లి జరిగితే ఆ ఇంట్లో శుభం జరుగుతుంది, ఏ ఇంట్లో పెళ్లి జరిగితే ఆ ఇంట్లో మంగళప్రదంగా ఉంటుంది, ఏ ఇంట్లో పెళ్లి జరిగితే ఆ ఇల్లు పచ్చగా చక్కగా ఆనందంగా ఉంటుంది, చక్కగా సంతోషమయంగా ఆ ఇల్లు ఉంటుంది. అందుకే బొమ్మల పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసినటువంటి ఫలితం వాళ్ళకు వస్తుందనే ఉద్దేశంతో పెద్దలు పిల్లల చేత బొమ్మల పెళ్లిళ్ళు చేయించేవాళ్ళు. దానితో పాటు ఈ పెట్టేటటువంటి బొమ్మలు ఎలా పెట్టేవాళ్ళంటే రామాయణం, భారతం, భాగవతం, దశావతారాలు ఇట్లా థీమ్ అంటారు. అంటే ఒక కథని ప్రతిబింబించేటటువంటి రీతిలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే ఏంటంటే మన పిల్లలకు మన సంప్రదాయాన్ని, మన పురాణాలని, మన చరిత్రను, మన ఇతిహాసాన్ని, మన దేవతలను పరిచయం చేయాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ బొమ్మల కొలువు అనేటటువంటి సంప్రదాయాన్ని ఏర్పాటు చేసేవాడు. ఇక తరువాత సంక్రాంతి పండుగ అంటే చాలా చోట్ల గాలిపటాలు ఎగరేస్తారండి. ఎందుకు ఈ గాలిపటాలు ఎగరేయటం అంటే ఆకాశంలో చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఈ సమయంలో ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ అనేది ఇవాళ మనకి ఈ సందర్భంలో ఈ సూర్య సంక్రమణం జరిగే సమయంలో ఆకాశంలో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆకాశ దర్శనం ఈ సంక్రాంతి సందర్భంలో చేయాలి. మామూలుగా వెళ్ళి ఆకాశాన్ని చూడండి అంటే ఎవరైనా చూస్తాడా? చూడడు కదా. కాబట్టి గాలిపటాలు ఎగరేసేటటువంటి ఆ సంప్రదాయంతో ఆ వంకతో చక్కగా గాలిపటాన్ని ఎగరవేస్తూ మన వాళ్ళు ఆకాశం వైపు చూస్తారు. కాబట్టి ఆకాశాన్ని చూడటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటండి అన్నారు. ఆకాశం చూడటం వల్ల మనసు విశాలం అవుతుంది, ఆకాశాన్ని చూడటం వల్ల ఆలోచన విస్తృతం అవుతుంది, ఆకాశాన్ని చూడటం వల్ల మనలో ఒక వైరాగ్య భావం కలుగుతుంది. ఎందుకంటే ఆకాశం, గగనం, శూన్యం అన్నారు. ఆకాశం చూస్తే చాలా పెద్దదిగా అనిపిస్తుంది, కానీ ఆకాశాన్ని మనం అందుకోగలమా? లేదు కదా. కాబట్టి ఆకాశాన్ని చూడటం వల్ల మనకి హృదయ వైశాల్యం కలుగుతుంది అని పెద్దలు చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక అంతరార్థాన్ని కూడా మనం చెప్పుకోవాలి. మన ఆడపడుచులు ఎంత గొప్పవాళ్ళంటే అంతరిక్ష విజ్ఞానాన్ని, ఖగోళ విజ్ఞానాన్ని ఇంటి ముందు ఆవిష్కరించేవాళ్ళు. ఎట్లా ఆవిష్కరించేవాళ్ళు అంటే మన వాళ్ళు ముగ్గులు పెడతారు. ముగ్గులు పెట్టే ముందు ఏం చేస్తారండి? చుక్కలు పెడతారు. ఏం చేస్తారు? చుక్కలు పెడతారు. చుక్కలు ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. ఇక్కడ చుక్కలు పెట్టి చుక్కల్ని కలపడం అంటే ఏంటంటే మనకున్న గ్రహాలు చుక్కలన్నీ కలిస్తే గ్రహాలు అవుతాయి. అట్లాగే చుక్కలన్నీ కలిపితే ముగ్గు అవుతుంది. ఆ ముగ్గు కూడా ఎట్లా వేస్తారంటే రథం వేస్తారు ఇవాళ. అంటే సూర్య భగవానుడి యొక్క రథం ప్రతి ఇంటి ముందుకు వచ్చినట్టుగా వాళ్ళు రథం ముగ్గు వేస్తారు. అంటే మన పురాణ విజ్ఞానం, మన అంతరిక్ష విజ్ఞానం ఆడపడుచులందరూ మన ఇంటి ముందు ఆవిష్కరించినటువంటి సంప్రదాయమే రంగవల్లికలు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే చాలా చోట్ల భోగి పండగ రోజు భోగి కొండలు వేస్తారు. అట్లాగే మన సంక్రాంతి పండగ రోజు సంక్రాంతి రథాన్ని, సూర్య రథాన్ని ఇంటి ముందు ముగ్గుగా వేస్తారు. కనుమ రోజు రథాన్ని వేసి తాడునట్ల కొంత దూరం తీసుకెళ్ళి రథానికి ఆ మధ్యలో ఏం చేస్తారంటే మన తలుపు వేసినట్టుగా రథానికి ద్వారాలు మూసివేస్తారు. అంటే వచ్చినటువంటి సూర్య భగవానుడి యొక్క కరుణాకిరణ ప్రసాదం నిరంతరం మన మీద జరగాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో. అట్లాగే సంప్రదాయంలో ఇంకొక పద్ధతి, ఇందాక హరిదాసు గురించి చెప్పుకున్నాం. హరిదాస్ అంటే మనం వేసే పిడికెడు బియ్యం కోసం వచ్చేవాడు కాదండి. హరినామాన్ని తాను చేస్తూ మన చేత చేయించి ప్రతినిత్యం కూడా హరినామంతో మన రోజుని ప్రారంభించేటటువంటి సాక్షాత్తు భాగవతుడిగా మనం గ్రహించాలి. అట్లాగే గంగిరెద్దుల వాళ్ళు మన ఇంటి ముందుకు వస్తారు. ఇందులో ఉన్న సంప్రదాయం ఏంటంటే భూలోకంలోకి నందీశ్వరుడు ఎద్దుగా వచ్చి వ్యవసాయాన్ని ప్రారంభించినటువంటి శుభ పర్వం కూడా ఈ సంక్రాంతి పండుగ తర్వాత రోజు అయినటువంటి కనుమ పండుగ రోజు. కాబట్టి మన వ్యవసాయానికి ఉపకరించినటువంటి ఎద్దులన్నీ నందీశ్వరుడి అనుగ్రహంతో ఈ సంక్రాంతి పండుగ అప్పుడే వచ్చాయి. కాబట్టి గంగిరెద్దులు ఆడించే వాళ్ళు కూడా ఈ సంక్రాంతి పండుగ సమయంలో గ్రామాల్లోకి వచ్చేవాళ్ళు. కాబట్టి ఈ మన సంప్రదాయంలో, మన ఈ ఆచారంలో ఏది మనం పాటించినా దాని వెనకాల ఒక అంతరార్థం, ఆరోగ్యం, మనకి అనేక రీతుల ప్రయోజనం, దాని వెనకాల ఒక రహస్యం అనేది తప్పకుండా దాగి ఉంటుంది అనే విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. కాబట్టి విధి విధాన పురస్సరంగా మనం సంక్రాంతి పండుగను మనం జరుపుకోవాలి. మన సంతోషాన్ని 10 మందికి పంచాలి. ఎందుకంటే ఇవాళ కృష్ణ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది చాలా గొప్ప కార్యక్రమం. తన వరకు ఒక క్షేత్రానికి వెళ్ళొచ్చు, తన ఇంట్లోనే ఒక బ్రాహ్మణి పిలిచో లేదా 4 బ్రాహ్మణుని పిలిచో వేదస్వస్తో లేకపోతే ఒక బ్రహ్మాండమైన అభిషేకమో వ్రతమో చేసుకోవచ్చు. కానీ ఇలా కాదు. బ్రతకటం అంటే నేనొక్కడిని బాగుండడం కాదు. సంఘ జీవనం అంటే నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి. కాబట్టి అందరం కలిసి ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలి అనేటటువంటి హృదయ వైశాల్యం, సౌహార్ద్రత కలిగిన వాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఏ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నా డబ్బు ఖర్చుతో కూడిన పని.
కానీ ఆయన ఖర్చును సైతం లెక్క పెట్టకుండా 10 మంది నా బంధువులు వచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందమే నా ఆనందానికి కారణమవుతుంది అనే ఉద్దేశంతో ఇంత గొప్ప పండుగని ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా కుటుంబ విలువల గురించి తెలుసుకోవాలండి. ఎందుకంటే మన దేవతలను కనుక మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా దేవతలందరూ మనకి పరివారంగా ఉంటారు, కుటుంబంగా ఉంటారు. సీతారాములు ఉంటారు, లక్ష్మీనారాయణులు ఉంటారు, పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. గణపతిని పెట్టినా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామిని చెబుతాం. అట్లానే సుబ్రహ్మణ్య స్వామిని పెట్టినా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని చెబుతాం. వెంకటేశ్వర స్వామిని ఏర్పాటు చేసిన శ్రీ భూనీల అలమేల్మంగ లేదా శ్రీదేవి భూదేవి సమేత ఆ వెంకటేశ్వర స్వామిని చెబుతాం. అట్లానే మనం తిరుపతమ్మ తల్లిని మనం ఇక్కడ ఆరాధిస్తున్నామండి, ప్రతిష్ట చేసుకొని గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మ తల్లి అని. మన దేవతలందరూ కూడా కుటుంబంతో ఉంటారండి, భార్య భర్త పిల్లలు. ఇట్లా కౌటుంబిక జీవనం ఏదైతే ఉందో మనకి మన భారతదేశానికి నేర్పింది ఎవరంటే మన సనాతన ధర్మం, మన దేవతలు, మన హిందూ ధర్మం. ఈ విధంగా మీరు ఏ మతాన్ని చూసినా ఏ ధర్మాన్ని చూసినా వాళ్ళకెక్కడ భార్య బిడ్డలు ఉన్నట్టుగా మనకి కనపడదు. ఆయా దేవతామూర్తులు ఎక్కడ కనబడ్డా ఒంటికాయ సొంటి కొమ్ములాగా ఒకళ్ళే కనపడతారు తప్ప మన ధర్మంలో లాగా కుటుంబ జీవనాన్ని ప్రతిబింబించేలాగా మిగతా ధర్మాల్లో కనపడరు. కాబట్టి దీన్ని సంకేతంగా మనం తీసుకొని మన బంధువులు, మన సోదరులు, మన అక్కచెల్లెళ్ళు మనం అందరినీ కలుపుకొని సంఘ జీవనం అనేది మానవుడు చేయాలి. ఇవాళ ఎంత ఐశ్వర్యం మనకున్నా, ఎంత సంపద మనకున్నా, మనిషి అనేటటువంటి వాడు జీవించాలంటే మనతో పాటు ఖచ్చితంగా నలుగురు ఉండాలి. ఆ నలుగురు ఎందుకో మీకు తెలుసు. జీవించినంతకాలం మనకు ఎవరు అక్కర్లా, డబ్బులుంటే చాలనుకుంటాం. కానీ ఈ శరీరం అనేది పడిపోయిన తర్వాత మనకి తప్పకుండా ఒక నలుగురు కావాలి. ఆ నలుగురిని మనం అప్పుడు వెతుక్కోవటం కాకుండా ఇప్పుడే నలుగురిని మనం సంపాదించుకోవాలి, నలుగురితో కలిసి ఉండాలి. మీరందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఏమిటా ఎదురు చూపు అంటే నేను ఎప్పుడు ఆపుతానా అని మీరు చూస్తున్నారు. చాలా సంతోషం. కానీ నేను ఒక్క మాట చెప్పి నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను. రామచంద్ర భగవానుడు సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి. కానీ రావణుడితో యుద్ధం జరిగేటటువంటి సందర్భంలో ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి అమోఘమైనటువంటి ఆ అస్త్రానికి లక్ష్మణస్వామి మూర్ఛపోతాడు, ఆయన మరణించాడని కూడా వానర వైద్యులు చెబుతారు. అటువంటి సమయంలో రాముడు ఎంత తల్లడిల్లిపోతాడో చెప్పడానికి వీల్లేదు. ఆ రాముడి యొక్క ఆ బాధ చూసి, ఆ దుఃఖాన్ని చూసి హనుమంతుడు చెలించిపోయి నా స్వామి కోసం ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు ఆ వానర వైద్యులు చెబితే సంజీవన పర్వతాన్ని ఆ హనుమంతుడు తీసుకొచ్చాడు. సంజీవని పర్వతం ద్వారా లక్ష్మణస్వామి చక్కగా ఆయన మళ్ళీ పునరుజ్జీవుడైతే రాముడు సంతోషంగా నవ్వుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు వెళ్ళి రాముడిని అడిగారట, స్వామి నువ్వు సామాన్యమైన బలం కలిగిన వాడివి కాదు, చాలా శక్తి సంపన్నుడివి. కానీ నీ తమ్ముడు మూర్ఛపోతే, నీ తమ్ముడు మరణించాడంటే నీవెవరో కూడా గ్రహించకుండా ఎందుకయ్యా అంత కన్నీరు మున్నీరు ఏడిచావంటే అప్పుడు అద్భుతమైనటువంటి మాట రాముడు చెప్తాడండి. ఆ విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. ఓ హనుమంత, ఓ జాంబవంత, దేశే దేశే కలత్రాణి, దేశే దేశే చ బాంధవాః, తంతు దేశన్న పశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఏమయ్యా నీకు పెళ్లి కావాలంటే నీకు 6 అంకెల జీతం ఉంటే చాలు, 6 అంతస్తుల బిల్డింగ్ ఉంటే చాలు, సత్తలపల్లి నడిబొడ్డులో 600 గజాల స్థలం ఉంటే చాలు, నీ ఊరు పేరు అడగకుండా నీకు పిల్లనిస్తారయ్యా. దేశే దేశేచ బాంధవాః. నువ్వు కనుక కారులో తిరిగేవాడివైతే వద్దన్నా నీ చుట్టూ స్నేహితులు చాలామంది ఉంటారు. కానీ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. నీకు తమ్ముడు కావాలన్నా అన్న కావాలన్నా వాడు కొనుక్కుంటే వచ్చేవాడు కాదురా, నీ ఎంగిలి పాలు తాగిన తమ్ముడు నీకు భగవంతుడి ప్రసాదంరా. నీవు ఎంగిలి పాలు తాగినటువంటి నీ అన్న, ఎవరు ఎంగిలి పాలు అయితే నువ్వు తాగావో నీ అన్న, వాడు కూడా నీకు భగవత్ ప్రసాదంరా. అందుకే అన్నదమ్ముల సంబంధం ఇది సామాన్యమైంది కాదు, రమ్మంటే వచ్చేది కాదు, ఏర్పరచుకుంటే వచ్చేది కాదు, మనం కావాలని కలుపుకుంటే వచ్చేది కాదు. నా రక్తం వాళ్ళలో ఉంది, వాడి రక్తం నాలో ఉంది, అందుకని నా తమ్ముడు నాకు గొప్ప అని రాముడు ప్రకటిస్తాడు. ఎందుకంటే అసలు రామాయణమే అన్నదమ్ముల కథ. ఎంతమంది అన్నదమ్ములండి అన్నారు? 3 అన్నదమ్ముల కథ రామాయణం. ఎవరా 3 అన్నదమ్ములు అంటే వాలి సుగ్రీవులు, రామలక్ష్మణులు, రావణ కుంభకర్ణుడు, రావణ విభీషణుడు. ఆ అన్నదమ్ముల కథే మనకి రామాయణం. అంటే కౌటుంబిక జీవనాన్ని మనం ఎట్లా ఉండాలి, బంధువుల ఎడల ఎంత ప్రేమగా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకి రాముడు రామాయణంలో ప్రకటించాడు. అట్లాగే రాముడు రావణాసుర సంహారం అయిన తర్వాత వానరులతో కలిసి లంకా నగరాన్ని చూడటానికి వెళతాటండి.
వెళ్ళినప్పుడు ఆ లంకానగర సౌందర్యాన్ని చూచి వానరులందరూ కూడా ముగ్ధులైపోతారట. ముఖ్యంగా లక్ష్మణస్వామి కూడా చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే లంకానగరం ఎంత శోభాయమానంగా ఉంటుందంటే ఎక్కడ చూసినా పసిడి కోటలు, ప్రాకారాలు, వజ్రపు స్తంభపు గరుడ మేడలు, పగడపు కాంతుల మకర తోరణాలు, బ్రహ్మాండమైనటువంటి మణులు, మాణిక్యాలు, బంగారు తాపనం వేసేట శ్రీవారి దేవాలయానికి. శ్రీవారి గోపురానికి ఎట్లయితే బంగారం ఉంటుందో లంకానగరంలో ఉన్నటువంటి భవనాలన్నిటికీ కూడా ఆ విధంగా ఆ బంగారు తాపడాన్ని వేసేట. అట్లాగే లంకానగరం ఎప్పుడు కూడా పగలు రాత్రి తేడా లేకుండా వెలుగొందుతూ ఉంటుందిట. ఎందుకంటే బ్రహ్మాండమైన కాంతి కలిగినటువంటి మణులన్నీ కూడా ఆ గోడల్లో పొదిగి ఉంటాయిట. అటువంటి ఆ స్వర్ణవర్ణ శోభితమైనటువంటి లంకానగరాన్ని చూచి అందరూ చెరించిపోయి లక్ష్మణస్వామి రాముడి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తాట. అన్న, అయోధ్య నుండి మనం బయలుదేరి కాలినడకన ఇక్కడికి చేరి లంకానగరాన్ని మనం జయించాం. లంకని విభీషణుడికి మనం ఇవ్వకుండా మనిద్దరం ఇక్కడ పరిపాలన చేసుకుందాం. విభీషణుడికి ఇంకేదో రాజ్యం ఇద్దాం. అక్కడ ఎలాగో మన భరతుడు పరిపాలిస్తూ ఉన్నాడు కదా, మనం అక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదంటే అప్పుడు రాముడు ఒక చక్కటి మాట, గొప్ప మాట చెబుతాడట. ఓ లక్ష్మణ, అపి స్వర్ణమయీ లంక నేమే రోచతే లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రాముడు చెప్తాంట. నాయన లక్ష్మణ, ఇక్కడ డబ్బులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అయినా నువ్వు ఇప్పుడు లంకానగరాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావు. హనుమంతుడు వచ్చి కాల్చిన తరువాత, ఆ కార్చిచ్చుకి గురైన తర్వాత లంకానగరం ఇంత సౌందర్యంగా ఉందిరా. హనుమంతుడు వచ్చి కాల్చక ముందు ఇంకా అందంగా ఉండేది. కానీ ఇది ఎంత అందంగా అయినా ఉండని, మన జన్మభూమి అయినటువంటి అయోధ్యతో ఈ లంకానగరం సమానం కాదు. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ జాహ్నవీచ జనార్దన జనక పంచమశ్చేవ పంచమేచ నదుర్లభ అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. జనని అంటే తల్లి, జన్మభూమి మనం పుట్టినటువంటి భూమి, జాహ్నవి అంటే గంగానది, జనక అంటే మన తండ్రి, అట్లాగే జనార్దనుడు విష్ణుమూర్తి. ఈ 5 జకారాలకు ప్రత్యామ్నాయం ఆరో జకారం లేదురా. కాబట్టి మన భూమి, మన కర్మభూమి, మన ధర్మభూమి, మన జన్మభూమిని మించినటువంటి స్వర్గం కూడా లేదురా. నీకు స్వర్గం ఇస్తానని దేవేంద్రుడు వచ్చినా నాకు స్వర్గం అక్కర్లేదు, నా పుట్టిన ఊరు, నా జన్మభూమి నాకుంటే చాలని మనం చెప్పాలరా అని రామచంద్రుడు చెప్తాట. ఇంకో గొప్ప మాట కూడా అంటాడు, ఇక్కడ డబ్బులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కానీ చిన్నప్పుడు మనం వడి అడుగులు వేస్తూ, బుడిబుడి అడుగులు వేస్తూ అమ్మ అన్నం పెడతానని ఆ బంగారపు గిన్నెలో అన్నం తీసుకొని మనం వెంటబడినటువంటి సందర్భంలో మనం దాక్కున్నటువంటి స్తంభాలు ఇక్కడ లేవురా. మనతో పాటు మన బాల్యంలో మనకు ఊహ తెలియనటువంటి రోజుల్లో, మనకు సిగ్గు తెలియకుండా లాగు కూడా లేకుండా ఆడుకున్న రోజుల్లో మనతో పాటు ఆడుకున్నటువంటి స్నేహితులు ఇక్కడ లేరురా. మన అనుభవాలు, మన సంతోషాలు, మన ప్రారంభ మూలాలు ఇవేవి ఇక్కడ లేవు. కాబట్టి మన జన్మభూమి అంత గొప్పది అని రాముడు చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ సందర్భంగా నేను మీ అందరికీ చెప్పేటటువంటి ప్రధానమైన మాట ఏమిటంటే కుటుంబ విలువలు, కుటుంబ జీవనం. ఎందుకంటే ఇవాళ రేపట్లో మనుషులందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం చాలా తక్కువ అయిపోయింది. ఎవరిని చూసినా ఇందాక చెప్పాను, పదే ఇదే మాట చెప్తున్నాను అనుకోకండి. బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డట. ఏం ఆలోచన పడ్డాడంటే, మానవుడికి 2 కళ్ళు ఇచ్చాను, 2 కాళ్ళు ఇచ్చాను, 2 చెవులు ఇచ్చాను, 2 చేతులు ఇచ్చాను అన్నట్టు. ఇట్లనే నేను ఒక చోట ప్రవచనం చెబుతుంటే ఒక ఆయన అన్నాడు, ఏమంటే అన్నీ 2 ఇచ్చాడు కానీ దీని దుంపదగ నోరు మాత్రం ఒక్కటే ఇచ్చాడండి అన్నాడు. ఒరే నాయన, ఒక్క నోరు ఇస్తేనే దేశాన్ని అప్పడంలాగా చప్పరిస్తున్నావు, 2 నోరులు ఉంటే దీన్ని బ్రతకనిస్తావా? కాబట్టి భగవంతుడు ఇన్నిచ్చి బ్రహ్మదేవుడు అనుకున్నట్ట, నేను ఇన్ని అవయవాలు పెట్టాను మానవుడికి, కానీ ఇంకొక అవయవం కూడా ఎక్కడో చోట శరీరంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఏమిటా అవయవం అంటే సెల్ ఫోన్. దాన్ని కూడా శరీరంలో పెడితే, ఎందుకంటే ఇవాళ ప్రతివాడికి అది అవసరం కాబట్టి అని భగవంతుడు బ్రహ్మదేవుడు భావిస్తున్నట్టుగా ఒక కవి చమత్కారం చేశాడు. ఎందుకంటే మన జీవితాలని ఇది ఇవాళ శాసిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ నాకు బాగా చాలా ఆనందంగా అనిపించిన విషయం ఏమిటంటే, ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉంటే ఒకరో ఇద్దరు ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్ళారు తప్ప మిగతా వాళ్ళందరూ ఫోన్లతో సంబంధం లేకుండా మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. ఎందుకంటే కలిపురుషుడు ఇవాళ ఎక్కడున్నాడంటే ఈ కరవాణిలోనే ఉన్నాడు. కాబట్టి ఇవాళ రేపట్లో కుటుంబం మధ్య దూరం, అంటే మనుషులు పక్కపక్కనే ఉంటున్నారు. పూర్వపు రోజుల్లో ఇరుకు ఇళ్ళు ఉండేవి, అందుకని ఒకే చోట భోజనం చేసేవాళ్ళు, ఒకే చోట పడుకుండేవాళ్ళు, ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకుండేవాళ్ళు. కానీ వాళ్ళ సౌకర్యాలు ఐశ్వర్యం ఎక్కువైన తర్వాత మాస్టర్ బెడ్రూమ్,
టీచర్ బెడ్రూమ్, లాయర్ బెడ్రూమ్ అని కొంపలో 4 రూములు తయారయ్యి ఆ ఇంట్లో ఉండేది 2, 4 బెడ్రూములు ఉంటాయి. పిల్లకో రూము, తల్లుకో రూము. వాళ్ళ మధ్య వాళ్ళు రూములు పక్కనే గోడొక్కటే అడ్డం ఉంటుంది, కానీ వాళ్ళ మనసుల మధ్య, వాళ్ళ హృదయాల మధ్య చాలా దూరం అనేది పెరిగిపోతుంది. మీరు ఈ సందర్భంగా, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకొని మీ బంధువర్గాన్ని ఎప్పుడు కూడా కలుపుకుండే ప్రయత్నం చేయండి. అందరితో ఆనందంగా ఉండండి. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఒక్కరి భావాలు ఒకలాగా ఉండవు, కానీ సర్దుకుపోతూ అవతల వాళ్ళందరినీ కలుపుకొని మనందరం సమైక్య జీవనం చేస్తే మనకి ఆనందం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అట్లాగే కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఒక చోట కూర్చొని భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకే చోట కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని, చిన్న పిల్లల్ని బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాళ్ళని చదివిస్తున్నారు. వాళ్ళు రాగానే, ఎందుకంటే వాడి పరిస్థితి ఎట్లా ఉందంటే, వాళ్ళ పిల్లల పరిస్థితి, వాడు చదివేది LKG, వాడి భుజాన 10 kg, వాడి చేతిలో ఏది ఫుడ్ ప్యాకేజీ, ఇక వాడుకున్న వాటర్ బాటిల్ లీకేజీ. ఇక వాడు వచ్చి కొంపలో కూర్చుంటాడు. ఎప్పుడో పొద్దున 7ంటికి పోయిన వాడు రాత్రి 7ంటికి 12 గంటల తర్వాత వస్తే ఇక వాడు రాగానే ఇక తల్లి అపరకాలికి కర్ర పెట్టుకొని వాడి చేత మళ్ళీ హోంవర్క్ చేస్తూ కూర్చుంటుంది. ఇంత భారం పిల్లలకు అక్కర్లేదు. పిల్లలు చిన్న వయస్సు నుండే తల్లిదండ్రులు ఇద్దరు పక్కన కూర్చోబెట్టుకొని వాడితో చక్కగా మాట్లాడుతూ, వాడి ఆటపాటల గురించి చర్చిస్తూ, వాడి భావాలను మీరు పంచుకోగలిగితే, పిల్లల మాట వాళ్ళు చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి. చిన్నపిల్లలైనా సరే మీరు దగ్గర పెట్టుకొని వాళ్ళు చెప్పే మాటలు మీరు ఓపికగా, శ్రద్ధగా మీరు కనుక వినగలిగితే పిల్లవాడికి భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతుంది, వారి వక్తృత్వ సామర్థ్యం పెరుగుతుంది, వాళ్ళు మాట్లాడే శక్తి చక్కగా పెరుగుతుంది. ఎందుకంటే 100 మార్కులకు 100 మార్కులు సాధించిన వాడు కూడా ఉద్యోగం సాధించాలంటే వాడు గ్రూప్ డిస్కషన్స్ అని వాడు వెళ్ళి చక్కగా మాట్లాడగలగాలి. ఆ మాట్లాడగలిగే శక్తి వీడికి ఎక్కడ వస్తుందంటే, తల్లి తండ్రి పిల్లవాడిగా ఉన్నప్పుడు వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడు మాట్లాడే మాటలు విన్నప్పుడు వాడికి ఆ సామర్థ్యం వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చిన్న వయస్సులో పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకొని వాడి మాటలు కనుక తల్లిదండ్రులు ఉంటే వాడికి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లవాడు వాళ్ళ మాటలు వింటాడు, వాళ్ళ మాటలు గౌరవిస్తాడు. ఈ విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. వ్యక్తుల మధ్య, మనసుల మధ్య దూరాలు చెరిపేసుకోండి, బంధుత్వాల్ని కలుపుకోండి, బంధువుల్ని కలుపుకోండి, ఆత్మీయుల్ని కలుపుకోండి. అట్లాగే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో దానం గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం. అందరూ దానాలు చేయాల్సిన అవసరం లేదు. దానాలంటే కేవలం అన్నదానం, వస్త్రదానం ఇవే కాదండి. మన వాడెవడైనా బాధలో ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి అండగా నిలబడి వాడి మాట ఏమిటో, వాడి బాధ ఏమిటో తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా మన సమయాన్ని వాడికి కొంత దానం చేయాలి, మన శ్రద్ధని వాడికి కొంత దానంగా పెట్టాలి. మనతో ఉన్నటువంటి వాళ్ళందరి మంచి చెడు మనం విచారిస్తూ ఉంటేనే మన జీవితం సార్థకత అవుతుంది. అంతేగాని నేను మాత్రమే బాగుంటే సరిపోతుంది, చిన్న బొజ్జకు శ్రీరామ రక్ష అనుకుంటే కుదరదు. సంక్రాంతి వేడుకలు, భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ, ముక్కనుమ పండుగ, ఇవన్నీ మన ఇంట్లో మనం తలుపులు వేసుకొని చేసుకునే పండుగలు కాదు, మన వాళ్ళందరితో ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగలు. ఎందుకంటే మానవుడు అనేటటువంటి వాడు, జ్ఞాపకం పెట్టుకుని అందరూ, మానవుడు అనేటటువంటి వాడు సంఘజీవి. సంఘం ఉంటేనే, నలుగురు ఉంటేనే మానవుడు ఆనందంగా ఉండగలుగుతాడు. మీరు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, కుక్క ప్రసవిస్తే కుక్క పాలు పిల్లని ఎవరైనా తీసుకెళ్ళి తాగిస్తున్నారండి? కుక్క పిల్లకి ఎవరైనా పాలు తాగిస్తున్నారా? తల్లి దగ్గరికి ఎవరైనా తీసుకెళ్తున్నారా? చెప్పండి. కుక్క పిల్లని ఎవరైనా తీసుకెళ్ళి పాలు తాగిస్తారా? ఏమండి? ఈనటువంటి కుక్క దాని దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడతాం మనం. ఎందుకంటే అది తన పిల్లల్ని రక్షించుకునే దీంట్లో భాగంగా మనం దగ్గరికి వెళ్తేనే అది మన మీదకి దూకుతుంది. కాబట్టి కుక్క పిల్లకు పాలు తాగించేటటువంటి వాడు ఎవరు దగ్గరికి వెళ్ళి తాగించరు. కుక్క పిల్ల తనంతట తానుగా పెడుతుంది, లేదా కుక్క వెళ్ళి పాలు ఇస్తుంది. కానీ అట్లాగే పులి పిల్లకి ఎవరైనా తాగిస్తారా? లేదు. మేక పిల్లకి ఎవరైనా తాగిస్తారా? లేదు. ఎందుకంటే మనం ఇళ్లలో పోషించుకోవచ్చు, కానీ అడవుల్లో ఎన్ని జంతువులు ఉన్నాయి. ఆ అడవుల్లో ఆ జంతువులకు ఎవరైనా, మనుషులు ఎవరైనా దగ్గరుండి పాలు తాగడం నేర్పుతారా? ఎవరు నేర్పరు. కానీ ఒక మానవుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రసవించిన తర్వాత తల్లి మత్తులో ఉంటుంది. ఈ పిల్లవాడికి ఆకలిస్తూ పాలు తాగించాలంటే పక్కన ఉన్నటువంటి నర్సో, వాడు అమ్మమ్మో, వాడు నాయనమ్మో, వాడి మేనత్తో తీసుకెళ్ళి వాడిని పాలు తాగించాలి. అంటే డిపెండెన్సీ, సంఘ జీవనం, పక్కవాడి మీద ఆధారపడటం అనేది మానవుడికి ఎప్పుడు మొదలవుతుందంటే పుట్టిన దగ్గర నుండి మొదలవుతుంది. పుట్టిన దగ్గర నుండి పక్కవాడి మీద ఆధారపడటం మొదలైనటువంటి మానవుడి యొక్క సంఘ జీవనం ఎక్కడ పూర్తవుతుంటే, పోయిన తర్వాత నలుగురు మోసి
తీసుకెళ్తారు అక్కడ తగలబెట్టడానికి. అక్కడ దాకా పక్కవాడితో సంఘ జీవనం అనేది మానవుడికి కొనసాగిస్తుంది. కాబట్టి మనతో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడూ మనతోనే ఉండాలి, మనం వాళ్ళతో ఉండాలి. వాళ్ళతో ఒక మంచి బాంధవ్యాన్ని మనం చక్కగా మెయింటైన్ చేయాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కాబట్టి చక్కగా ఇటువంటి పర్వాలు, ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు చేయటం వల్ల మనస్సు శుభ్రపడుతుంది. మనస్సు శుభ్రపడితే వాక్కు శుభ్రపడుతుంది. వాక్కు శుభ్రపడితే వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల శీల నిర్మాణం జరుగుతుంది. మీరు పండగలు, పర్వాలు వీటి యొక్క అంతరార్థాన్ని మీరు తెలుసుకోవడంతో పాటు రాబోయే తరాలైనటువంటి మీ పిల్లలకు కూడా తెలియజెప్పండి. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టేది, మన ధర్మాన్ని, మన యొక్క సంప్రదాయాన్ని నిలబెట్టేది మన పిల్లలే. కాబట్టి భావి తరాలను కూడా మనందరం ప్రోత్సహిద్దాం. ఇందాక చెప్పినట్టుగా కుక్క పిల్లలు పట్టుకొని వాకింగ్ చేయటం కాకుండా ఒక మనవన్నో మనవరాలనో చేత్తో పట్టుకొని చక్కగా దేవాలయాలకు వెళితే మన దైవం గురించి, మన ధర్మం గురించి, మన సంప్రదాయం గురించి రాబోయే తరాలకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రతి వారికి 3 భక్తులు తప్పకుండా ఉండాలి. ఒకటి ఆంక్షలు తెలియజేస్తూ, యథార్థంగా నేను కారులో వచ్చేటప్పుడు మా డ్రైవర్తో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే నేను 3 రోజుల నుండి జ్వరంతో ఉన్నాను. కానీ ఇక్కడ మీ అందరినీ చూడగానే, మీరందరి యొక్క ఆసక్తి చూడగానే నాకు మీకు 4 మాటలు చెప్పాలి అనే ఆ శక్తి కూడా వచ్చింది. ఎందుకంటే నేను కృష్ణ గారితో చెప్పాను, అయ్యా నేను 30 నిమిషాలు తగ్గకుండా మాట్లాడతా, గంట మించకుండా మాట్లాడతా అని చెప్పాను. విషయాలు నేను చెప్పుకున్నాను. కాబట్టి నాకు తెలిసిన 4 విషయాలు మీ అందరికీ చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేశాను. నేను చెప్పిన వాటిల్లో మీ అందరికీ ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే నేను క్షంతవ్యుణ్ణి. పరమాత్మ యొక్క దివ్యకృప మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని, ఇటువంటి మహత్తరమైన